ఖమ్మంలోని టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్ నందు అంగన్వాడీ టీచర్స్కి స్మార్ట్ ఫోన్స్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంపిణీ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పోషణకు సంబంధించిన ఏమేం తింటే మంచిది, ప్రతి ఒక్క మనిషి కూడా రోజు ఏం తినాలి ఏం తినకూడదు అనేసి మనకి అంగన్వాడీ టీచర్స్ మనకి చెప్తూ ఉంటారు కదా, దాన్నే ఇలా మనకందరికీ చేసి చూపించారు. వాళ్ళు ఎంతో కష్టపడి ప్రతి ఇంటికి తిరుగుతూ పిల్లలు ఇలాంటి జంక్ ఫుడ్స్ తినకూడదని ఇలాంటివి కూడా పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో మనము ఏం చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. 8 పోషన్లు గురించి ఇక్కడ చార్ట్స్ రూపంలో, పోస్టర్స్ రూపంలో మనకి వివరించారు. వారి యొక్క బాధ్యతలు, వారు నిరంతరం చేసే పనులు, వారు జనాలకి ఇచ్చే ఐటమ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. పిల్లలకి పాఠాలు చెప్పటం నుంచి వారికి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నిటి గురించి వాళ్ళు ఇక్కడ చూపించారు. ఇప్పుడు మనకి మంత్రి గారు వచ్చారు చూడండి. ఈ సెల్ ఫోన్స్ని వారు చాలా మంచిగా ఉపయోగించుకోవాలని మంత్రి గారు కామెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం మొత్తం డిస్ట్రిక్ట్ మేనేజర్ విజేత మేడం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా జరిపించారు. దీంట్లో చాలా ముఖ్యమైన మహిళలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మహిళలు ప్రతి దాంట్లో కూడా విజయవంతం కావాలని మా డిస్ట్రిక్ట్ మేనేజర్ మేడం విజేత గారు చాలా గొప్పగా మహిళలకు సాధికారత పెంచుకోవాలని వారు నిరంతరం మీ సొంత బిడ్డలు ఏ రకంగా చూస్తుంటారో అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలు కూడా అంత శ్రద్ధతోటి, అంత కమిట్మెంట్ తోటి మీరు చేస్తే మీ జీవితం ధన్యమవుతుంది, మీకు పుణ్యం తగ్గుతుంది, పురుషార్థం కూడా పడుతుంది. కాబట్టి దయచేసి యూనియన్ పేరు మీద అల్లరి చేసినంత మాత్రాన, గొడవ చేసినంత మాత్రాన, ర్యాలీ చేసినంత మాత్రాన మీ జీవితాలు బాగుపడవు. మీరు కమిట్మెంట్ తోటి పనిచేయండి. ప్రభుత్వం కష్టమైన ఇబ్బంది అయినా మీ సౌకర్యాల కోసం శోభారాణి గారితో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర మీ సమస్యల పరిష్కారం చేపిస్తామని చెప్పి నేను సందర్భంగా రోడ్లని క్లీన్ చేయడానికి సరికొత్త వెహికల్ని తీసుకొచ్చారు. అలానే దివ్యాంగులకు వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్లీజ్ లైక్ అండ్